ఏఐసిసి కార్యాలయంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతర గేయాన్ని పూర్తిగా ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. దేశ ప్రజలకు సోనియా గాంధీ క్షమాపణలు కూడా చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. సార్, సోనియా గాంధీ మీద ఒక కేసు కూడా నమోదైంది సార్. ఎందుకు సార్ భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని అంత సీరియస్ గా తీసుకుంటోంది అండ్ సోనియా గాంధీని అరెస్ట్ చేస్తారా? అంటే ఆమె అరెస్టుకు సిద్ధమని సోనియా ప్రకటించేశారు. ఇప్పుడు ఆల్రెడీ సోనియా లేటెస్ట్ స్టేట్మెంట్, నేను అరెస్ట్ చేయండి, నేను అరెస్టుకు సిద్ధమే అని ప్రకటించేశాను. భారతీయ జనతా పార్టీ ఆ సాహసం చేస్తుందా? ఎందుకంటే మన దేశంలో అరెస్ట్ చేస్తే ఎక్కలేని సానుభూతి కూడా వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇది జరుగుతుంది అంటే దేర్ ఇస్ అన్ హిస్టారికల్ రీజన్, దేర్ ఇస్ అన్ ఇమీడియట్ రీజన్. జరిగింది ఏంటి? ఏఐసిసి కార్యాలయంలో వందే మాత్రం పాడుతున్న సమయంలో సోనియా గాంధీ సైగ చేసింది అని. సో పాట ఆపమని సైగ చేసింది అన్నది బీజేపీ నరేటివ్. ఎందుకంటే 6 స్టాంజర్స్ ఫుల్గా వాడడాన్ని చట్టం చేశారు ఈ మధ్య. దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది, చాలా మంది వ్యతిరేకించారు. ఎందుకంటే స్వాతంత్రోద్యమ కాలంలోనే వద్దనుకున్నారు, 2 స్టాంజర్స్కే పరిమితం అయ్యారు. ఆ వివాదం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో అందుకే ఆపారు అని కాంగ్రెస్ పార్టీ చెప్పేది లేదు. మల్లికార్జున్ ఖర్గేకు చైర్ తెమ్మని ఆమె సైగ చేశారని. ఏదున్నా వందే మాతర గీతం, జాతీయ గీతం మా పాడుతున్న సమయంలో ఇలాంటి కాన్సన్ట్రేషన్ లేకుండా డైవర్ట్ కావడం మంచిది కాదు. ఎందుకంటే ఆ హై రిగార్డ్ మనం ఆ నేషనల్ సాంగ్స్కి ఇవ్వాలి. ఇప్పుడు మీకు వందే మాత్రం 6 స్టాంజర్స్ పాడడము పైన భిన్నాభిప్రాయం ఉన్నా ఒకసారి అది చట్టమై మన దేశంలో అది జాతీయ నేషనల్ సాంగ్ అయి ప్రతి పౌరుడు పాటించాల్సింది. మీకు చట్టం కాకముందు వేరు, చట్టం అయ్యాక వేరు. ఆ చట్టం తప్పని మనకు అనిపించవచ్చు, కానీ దట్ డజంట్ మీన్ వి వయలేట్ ద లా కదా. ఇప్పుడు దగ్గర సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రోడ్ మీద ట్రాఫిక్ 1 వే ట్రాఫిక్ పెడతారు. 1 వే ట్రాఫిక్ పెట్టడం తప్పని మీ అభిప్రాయం అని చెప్పి నువ్వు ఉల్లంఘించావు కదా, 1 వే ట్రాఫిక్ ఫాలో అవుతారా లేదా? ఇది కూడా అంతే. ఇప్పుడు వందే మాత్రం హిస్టారికల్ కాంట్రవర్సీని అనవసరంగా తిరగతోడారు. మొత్తం పేరిట ప్రజల్ని సమీకరించడానికి బీజేపీ అనేది ఒక పొలిటికల్ అంశం. 2 స్టాంజర్లకే పరిమితమైన దాన్ని వివాదాస్పదమైన అంశాలు తీసుకొచ్చి 6 స్టాంజర్స్ చేశారని అదొక ఆర్గ్యుమెంట్, పొలిటికల్ ఆర్గ్యుమెంట్. బట్ దట్ డజంట్ మీన్ వెన్ ఇట్ ఈస్ లా యూ హావ్ టు ఫాలో ఇట్. ఇప్పుడు ఎవరైనా అంతే, భిన్నాభిప్రాయాలు అందరికీ ఉంటాయి, కానీ వన్స్ ఒకసారి చట్టం అయినప్పుడు గౌరవించాల్సింది. ఇప్పుడు నేషనల్ సాంగ్ చట్టం అయిపోయింది, అది పాడడం మ్యాండేటరీ అయిపోయింది, ఖచ్చితంగా పాడాల్సిందే. కానీ మరి పాడని వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటున్నారా? చట్టం కాకముందు కూడా మీకు అఫ్కోర్స్ చట్టం కాలేదనుకున్నప్పటికీ బెంగాల్లో సువేందు అధికారి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వందే మాత్రమే పాడలే, టోటల్గా వాళ్ళే కంప్లీట్. ఇప్పుడు ఇంత గోల చేస్తున్న బీజేపీ నరేంద్ర మోడీ సమక్షంలో సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేస్తే వందే మాత్రం ఒమిట్ చేశారు. మీరు గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది. వందే మాత్రం నాట్ సంగ్ డ్యూరింగ్ సువేందు అధికారీస్ స్వేరింగ్ అని కొట్టండి వస్తుంది. మరి ఎంత అన్యాయం. మరి ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకారంలో రాహుల్ గాంధీ సమక్షంలో మొత్తం పాడారు. తమిళనాడులో రాహుల్ గాంధీ వేదిక మీద ఉండగా విజయ్ ప్రమాణ స్వీకారంలో మొత్తం పాడారు, ముందు పాడారు. మరి బెంగాల్లో బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం ఎందుకు పాడలేదు? మరి దానికి ఎవరికి శిక్ష విధిస్తున్నారు? మీరు ఎవరి మీద కేసు పెడుతున్నారు అని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి కదా. అయితే మరి రీజన్ మనకు తెలియదు ఎందుకు పాడలేదు అనేది బీజేపీ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ఆ కాంట్రవర్సీని ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఎస్, డిస్టర్బ్ కాకూడదు డెఫినెట్గా. ఇప్పుడు నేషనల్ యాంథమ్ ఉన్నప్పుడు మనం అందరం లేచి నిలబడతాం కదా. పొరపాటున ఒకవేళ మనం ఏదో మైండ్ మూడ్లో ఉండి కూర్చొని ఉన్నాం అనుకోండి, కేసులు పెట్టి జైలు వేస్తారా? ఇప్పుడు ఈ ప్యాట్రియాటిజం అనేది ఫోర్స్ కాదు, ప్యాట్రియాటిజం అనేది ఎమోషన్. బలవంతాన దేశభక్తిని ప్రజల్లో ఎక్కించలేదు. ఇది గ్లూకోజ్ ఎక్కించినట్లు, మీకు ఐవి ఇంజెక్షన్ ఫ్లూయిడ్ ఇచ్చి ఎక్కించినట్టు ఎక్కించకూడదు దేశభక్తిని. దేశభక్తి ఇది ఎమోషనల్ బాండ్ ప్రజల్లో కలిగించాలి. మనం అందరము మన జాతీయ చిహ్నాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, దెర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. కానీ దాని కొరకు ఇంత పొలిటికల్ కాంట్రవర్సీ చేయడమా? ఎందుకు నేను ఇది హిస్టారికల్ ప్రెసిడెంట్ అంటే సోనియా గాంధీ రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఇది మొదలైంది. ముందు ఆమెని ఇటాలియన్ అని నానా విధంగా అవమానించారు. మనందరికీ తెలుసు ఎంత ఘోరంగా అవమానించారని. ఆఖరికి రాజీవ్ గాంధీ వితంతు విమా అని చెప్పి సంబోధించారు. ఎంత దారుణమో చూడండి. మన సంస్కృతికి మన సంస్కారానికి కూడా విరుద్ధం. ఆమె రాజీవ్స్ విడో అన్నారు, ఎంత దారుణంగా అంటే. సో మీకు బీజేపీ అగ్రనాయకులందరూ అటాక్ చేశారు.
ఎందుకంటే అప్పుడు ఏమనుకున్నా అంటే సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి తీసుకుంటుంది 2004లో యూపీఏ గెలవడంతోనే అని వీళ్ళు అనుకున్నారు. ఆ ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే ఎవడుకుంటాడు, ఎన్ని విమర్శలను రాని ఒక్క రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటారు కదా. కానీ సోనియా గాంధీ చాలా గొప్ప నిర్ణయం తీసుకొని ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వదిలేసింది. మామూలు విషయం కాదు, సర్పంచ్ పోస్టే వదలరు, ఎవరు ఒక ఎమ్మెల్యే పోస్ట్ వదలరు, మనం చూస్తున్నాం కదా. మరి ఒక దేశ ప్రధానమంత్రి పదవికి అవకాశం వచ్చింది, అవుతుంది కాంట్రవర్సీ, ఏమవుతుంది, వివాదం అవుతుంది, ఎవరు పదవితో పోదు కదా. కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ తీసుకోను అని చెప్పి తమ కుటుంబానికి సంబంధం లేని మన్మోహన్ సింగ్ని ప్రైమ్ మినిస్టర్ చేసి 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా కళ్ళ ముందు. దాంతో బీజేపీ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది, ఇవి చేయలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అమాంతం సోనియా గాంధీ ఇమేజ్ గణనీయంగా పెరిగింది ఆ నిర్ణయంతో. ఎందుకంటే ఇవాళ రేపు చిన్న పదవి వస్తేనే వదులుకోలేని రాజకీయ ప్రపంచంలో దేశ ప్రధానమంత్రి పదవిని తృణాప్రాయంగా వదిలేసిన మామూలు విషయం కాదు. భయపడి వదిలేసిందా, కాంట్రవర్సీకి ఏదన్నా కానివ్వండి, వదిలేసిన మాట నిజం కదా. సో దాన్ని త్యాగమని కాంగ్రెస్ వాదులు అనొచ్చు, భయపడి వదిలేసిందని బీజేపీ అనొచ్చు, బట్ ఫ్యాక్ట్ రిమైన్స్ హి హస్ గివెన్ అప్ కదా. సో అది కూడా మళ్ళీ తన కుటుంబాన్ని చేయలేదు. 2009లో కూడా రాహుల్ గాంధీ చేసే అవకాశం ఉండే, ప్రియాంక గాంధీ చేసే అవకాశం ఉండే, చేయలే కదా. సో దీంతో ఏమైందంటే సోనియా గాంధీని అటాక్ చేయడం మానేశారు. ఇక ఆమె ఇటాలియన్ అని. దాంతోపాటు 2004 ఎలక్షన్స్లో వాజ్పేయి లాంటి ఒక గొప్ప నాయకుడు, జనాకర్షణ కలిగిన నాయకుడు ప్రచారం చేసిన సీట్లలో ఎన్డీఏ విజయం కన్నా సోనియా గాంధీ క్యాంపెయిన్ చేసిన సీట్లలో యూపీఏ విజయం ఎక్కువ. అంటే మరి అది పబ్లిక్లో, ప్రజానీకంలో, ప్రజాకోర్టులో, ప్రజాక్షేత్రంలో కూడా వాజ్పేయి లాంటి అత్యంత జనాకర్షణ కలిగిన అందరికీ అందరి అభిమానాన్ని పొందిన నాయకుడు క్యాంపెయిన్ చేసిన సీట్ల కన్నా సోనియా గాంధీ ఎక్కువ విజయాన్ని సాధించింది కదా. సో ఇది ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా బీజేపీకి ఆ వెపన్ లేకుండా పోయింది. అందుకే మీరు గమనించండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు సోనియా గాంధీని టార్గెట్ చేయడం మానేసి రాహుల్ గాంధీ మీద పడ్డారు. సో రాహుల్ గాంధీ పప్పు అని రాహుల్ గాంధీని అటాక్ చేస్తూ వచ్చారు. సో ఇటీవల పరిణామాలు ఏం జరిగింది అంటే, రాహుల్ గాంధీ పప్పు అంటే మీకు ఇటీవల పరిణామాలు డీపప్పువైజేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ అయింది. అది బూమరాంగ్ అవడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ బలం 52 నుంచి 199 పెరిగింది. రాహుల్ గాంధీ భారత్ జోడోతో ఇమేజ్ చేంజ్ అయింది. రాహుల్ గాంధీ ఇమేజ్లో ఇప్పుడు 3వ నేషన్ ఇండియా టుడే సర్వే ప్రకారం కూడా ఇప్పటికీ మోడీతో పోలిస్తే ఎక్కడ దగ్గరలో కూడా లేడు రాహుల్ గాంధీ, కానీ స్టిల్ ఆయన ఇంప్రూవ్ అయ్యాడు. సో దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం ఒక్కటే సరిపోదు అని ఒక ప్రధానమైన అటాక్. అంతకుముందు చూడండి, ఆ కుటుంబాన్ని మీరు డిఎల్ఎఫ్ అని చెప్పి రాబర్ట్ వాద్రా పైన అటాక్ చేశారు. పెద్ద ఎత్తున బీజేపీ డిఎల్ఎఫ్ భూముల కుంభకోణం నిజమే. మరి ఎందుకు చేయలేదు మీరు రాబర్ట్ వాద్రా అరెస్టు? చూడండి, అధికారంకి వచ్చి 12 ఏళ్ళు అయింది. రాబర్ట్ వాద్రా పైన కేసు ఏమైంది? హర్యానాలో డిఎల్ఎఫ్ భూముల కుంభకోణం ఏమైంది? ఎందుకు మాట్లాడతలేరు? సో ఇవన్నీ ఏంటంటే పొలిటికల్గా నేషనల్ హెరాల్డ్ కేసు ఏమైంది? సో ఇవన్నీ రాజకీయ పరమైన ప్రయోజనం పొందుతారు. తిరుపతి లడ్డు కేసు లాంటిది మీరు గమనించండి. తిరుపతి లడ్డు అసలు ఏమైనా మన పేపర్లు వస్తుందా? 2 మాయమైంది. తిరుపతి లడ్డు మాయమైంది, P4 ఒకటి మాయమైంది. సడన్గా మీకు పబ్లిక్ డిస్కోర్స్ వచ్చే మాయమైంది. నీకు ఒకప్పుడు ప్రతిరోజు మనకు పేపర్లో పేజ్ 1లో ఉండేది. సో ఇక్కడ అసలు కంప్లీట్ ఆగిపోయింది కదా. అంటే పొలిటికల్ పర్పస్ సర్వ్ అయిపోయింది. ఇక అయిపోయింది. దేవుడి కోసం కాదు కదా రాజకీయం కొరకు తెచ్చిన కాంట్రవర్సీస్ అలాగే రాజకీయాలు అయిపోవడంతోనే ఆగిపోతాయి. సో అందువల్ల మీకు ఇప్పుడు ఎప్పుడైతే సోనియా గాంధీని టార్గెట్ చేయడానికి మీకు రాబర్ట్ వాద్రాన్ అటాక్ చేశారో, ఎలక్షన్లో గెలిచిన తర్వాత రాబర్ట్ వాద్రా బంద్ కథం, ఎక్కడ మాట్లాడారు రాబర్ట్ వాద్రా గురించి. అందువల్ల ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు మరి అరెస్ట్ చేయొచ్చు కదా ఇంతవరకు. ఇవన్నీ ఏంటంటే ఒక పొలిటికల్ నెరేటివ్ బిల్డ్ చేస్తూ ఉంటారు నిరంతరం. అలా ఇప్పుడు సోనియా గాంధీని టార్గెట్ చేయడం ద్వారా సోనియా గాంధీ ఇటాలియన్ అనే అంశం పట్టుకొచ్చి ఆమెకు దేశభక్తి లేదు, ఆమెకు దేశ సంస్కృతి తెలియదు, ఆమె విదేశీ వనిత, అందువల్ల వందే మాత్రం అంటే గౌరవం లేదు అని ఒక నెరేటివ్ ఎస్టాబ్లిష్. బట్ ఇది ప్రూవెన్ ఫెయిల్యూర్ కదా, అయిపోయింది కదా. ఇప్పుడు దిమాగి నక్సల్ అని అంటే అదొక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ అయిపోయింది. మోడీ ప్రయోగించిన ప్రతి ఆయుధము బూమరాంగ్ అవుతుంది గమనిస్తే. సో మీకు దిమాగి నక్సల్ అనుడితోనే దేశవ్యాప్తంగా దిమాగి నక్సల్ ఉద్యమం మొదలైంది. సో అందువల్ల ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది, ఫైట్ పొలిటికల్ రైవల్స్ ఆన్ పాలసీస్, ఇష్యూస్ పైన, పాలసీస్ పైన, గవర్నెన్స్ పైన, దేశ ప్రజలకు సంబంధించిన అంశాల పైన మీరు ఫైట్ చేయండి. రాజకీయ పార్టీలు ఈ పర్సనల్ వ్యవహారాలు ఏంటి?
ఇదేదో ఇప్పుడు సోనియా గాంధీ విషయంలో కాదు, మీకు గుర్తుంటుంది, మోడీని పర్సనల్గా ఎవరన్నా అన్నా కూడా నేను ఒప్పుకోను. ప్రతి అనేక సార్లు గుర్తు చేశాను కూడా, మోడీని చంద్రబాబు నాయుడు అప్పుడు పర్సనల్గా అంటే భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడంటే ఆ రోజు ఖండించాను, ఈ రోజు కూడా ఖండిస్తున్నాను నేను. సో నా విధానంలో మార్పు ఉండదు. అది సోనియా అయినా మోడీ అయినా చంద్రబాబు ఫ్యామిలీ పైన ఇలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అసెంబ్లీలో దారుణంగా మాట్లాడితే దాన్ని కూడా తీవ్రంగా ఖండించాను నేను. ఎందుకంటే ఇక్కడ సోనియానా మోడీనా చంద్రబాబు అని కాదు, రాజకీయ పార్టీలు రాజకీయ అంశాలపైన పోరాడాలి. రాజకీయ పార్టీలు పర్సనల్ విలిఫికేషన్ క్యాంపెయిన్, వ్యక్తుల్ని చెడుగా చూపెట్టేటువంటి నరేటివ్ బిల్డింగ్లు ఎంతకాలం నడవని ఇటీవల కాల పరిణామాలు అర్థమవుతున్నాయి కదా. ఇంకా ఆ ఫెయిల్ అయిన ఆయుధాలు ఎందుకు వాడతారు, తుస్సుమండల బాంబులు ఎందుకు ప్రయోగిస్తారు?